ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశిలో పుట్టిన వారికి ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అలానే ఈ తులరాశి వారి యొక్క జాతకం గ్రహస్థితి అనుసరించి ఈ ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ తులరాశి వారు పొందబోతున్నారు. ముఖ్యంగా తులరాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఈ విధంగా బయటపడబోతుంది. అలాగే ఈ ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ తులరాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాం అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశిలో పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులరాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే గనక చురుకుతనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యం పరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే తులరాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను గురువులుగా ప్రశంసించే తెలివితేటలు, ఆలోచనమైన భావాలు కూడా కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు కూడా. అయితే తులరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అలానే ఈ తులరాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారి మంచి ప్రజ ఆకర్షణ కలిగి ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలానే ఈ తులరాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం గమనించినట్లయితే గనక ఉద్యోగాలలో సహ ఉద్యోగాల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి మీకు గురవుతుంది. ఎందుకు అంటే అది మీకు మీరే చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం, మీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ యొక్క తులరాశి వారు కార్యదీక్షత, కార్యదక్షను ఎక్కువగా కలిగి ఉంటారు కూడా. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకుని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ తులరాశి వారి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వేరే సాటి అని చెప్పుకోవచ్చు కూడా. ఎందుకు అంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరతారు. అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను కూడా ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకోని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. దీనికి కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నెల ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది. ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యమే అని ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే ఈ సమయంలో తులరాశి జాతకులకు
మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి పరిస్థితి అయితే ఎదురవుతుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే, ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ సమయం అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ తులరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణను మనసులో స్మరించుకోండి. శివ ఆరాధన చేసుకోవడం వలన ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ తులరాశి జాతకులకు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా సరే అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా కుదరని అనుకునేవారు శివ ఆరాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవ ఆరాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్ముడు తప్పకుండా కాపాడతాడు. అలానే ఈ ఆరాధన వలన మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు కూడా. దీనివల్ల మీకు మానసికంగా ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది కూడా. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన, కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనివలన తులరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా శివ ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదవండి లేదా వినండి. అలానే పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు తినిపించండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే తులరాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరిచేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి 2 వారాలలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. తులరాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనులలో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబం కార్యక్రమాలలో పాల్గొంటారు కూడా. అలానే ఈ తులరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. ఈ సమయంలో మాత్రం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేకపోతే రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. అలానే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువగా రావడం వంటి సమస్యలు రావచ్చు.
చదువుపై ఆసక్తి తగ్గవచ్చు, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగిన విశ్రాంతిని కూడా తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి తులరాశి వారు ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.